అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ అన్నిటికీ మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు అందరూ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, క్వశ్చన్స్ కూడా చాలా వస్తున్నాయి. నేను వీలైనంత వరకు నాకు తెలిసిన లెవెల్లో నేను రిప్లై ఇస్తున్నాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాను నేను కింద. ఒకవేళ ఎవరైనా మీకు కావాలి అంటే డిఎం చేయండి. చాలామంది కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు పర్సనల్గా. వాళ్ళకు కూడా నేను నా చేతనైనంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మోరార్లెస్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ని నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే, వేరేం లేదు. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకు ఎందుకో తట్టింది. సరే దీని మీద ఒక వీడియో చేద్దాము, ఎవరికైనా ఉపయోగపడచ్చేమో అని అనిపించింది. ఎవరికైనా అంటే ఇంక్లూడింగ్ మీ, అది పెద్ద అందరికీ, సేమ్ ఐటీ జాబ్ చేసే వాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది. మీకు ఎవరికన్నా అంటే కామెంట్లో కూడా మెన్షన్ చేయండి, అంటే మీకు ఎవరికన్నా థాట్స్ ఏమన్నా వచ్చినా నేను చెప్పే దాని మీద. సో ఇలా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. నేను జాబ్ పోతే పరిస్థితి ఏంటి? మనం అన్ని ప్రైవేట్ జాబులు, ఒకప్పుడు గవర్నమెంట్ జాబులు ఉండేవి. వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా అలా 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 వాళ్ళ లైఫ్ అయితే నడిచిపోయింది. చాలామంది రిటైర్ అయ్యారు. కొత్తగా గవర్నమెంట్ జాబులు ఏం పడట్లేదు. ఆబ్వియస్లీ 80% జనాభా, అంటే ఒక 20% కొంత ఇంకా గవర్నమెంట్ జాబులు అలా అంటే వాళ్ళకున్న కేటగిరీస్ని బట్టేసి ట్రై చేస్తున్నారు. కొంతమంది గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఏదైనా ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంటి అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మెయిన్ ఇప్పుడు అంటే మనకున్న పరిస్థితుల్లో ఏంటంటే జనరల్గా బిలో 70% ఎవరు ఉన్నారో వాళ్ళంతా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఒక కొడుకు సంపాదన మీదనో లేకపోతే కూతురు సంపాదన మీదనో డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు కొంత కష్టపడి పిల్లల్ని చదివించడము, తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టడము, అలా ఐటీలో వాళ్ళ కెరీర్ నడుస్తూ ఉంటుంది. సో కొన్ని రోజులకు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యి పిల్లల మీద డిపెండ్ అవటము. తర్వాత ఫ్యామిలీస్లో కొంతమంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఐటీలో. కొంతమంది ఏంటంటే వైఫ్లు అంటే ఇట్లా మేనర్ కాలో చుట్టరి కాలాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే జాబ్ లేకపోయినా పర్లేదు ఇంట్లో ఉంటే చాలు అని పెళ్లి చేసుకున్న వాళ్ళు సింగిల్ ఇన్కమ్ మీద ఉంటారు. మోరార్లెస్ ఈ ఐటీలో ఉన్న వాళ్ళందరికీ బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి అంటే జాబ్ పోతే పరిస్థితి ఏంటి అనే ఆలోచన చాలా చాలా తక్కువ మందికి ఉంది. అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించట్లేదు ఎవరు. ఇవాళ మనకి జాబ్ ఉంది, బాగుంది అనటం, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయటం, ఫ్లాట్లు కొనడం, కార్లు కొనడం లోన్ల మీద. సో ఇలా నడుస్తుంది కదా. ఒక్క పర్టికులర్ వేలో గనక ఆలోచిస్తే మనము కరెక్ట్గా ఎవరి దగ్గరన్నా ఒక 6 monthsకి మనం ఒకవేళ జాబ్ పోతే మనల్ని, మన ఫ్యామిలీని మనము పోషించుకోగల సేవింగ్స్ ఎవరి దగ్గర ఉన్నాయా? ఈ పాయింట్ మీద మీరు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ. ఎందుకంటే ప్రజెంట్ చూస్తే నేను ఇండియాలో కూడా చాలామంది ఏంటంటే మంచి ఖర్చు పెట్టేస్తున్నారు. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు. కొంతమంది ఏమో రిచ్గా ఉండడం కోసం ఖర్చు పెడుతున్నారు. కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళ ఫ్యామిలీని నెట్టుకు రావడానికి ఇంకా వాళ్ళకి ఇప్పుడు నెలకి 70,000-80,000 జీతం వచ్చింది అనుకోండి, ఆ జీతం సరిపోతుంది అక్కడికి. ఇంటి అద్దె అయితే ఏంటి, సరుకులు, సామాన్లు, ఇవన్నీ వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్ రీసెంట్గా అబ్రాడ్లోనే ఉన్నాడు. డిసెంబర్లో జాబ్ పోయింది. సో లిటరలీ ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మే అయిపోయి వచ్చింది, జూన్ వస్తుంది కదా, స్టిల్ ఇంకా జాబ్ రాలే. అలా నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది 4 నెలలు ఖాళీగా ఉన్నారు, 5 నెలలు ఖాళీగా ఉన్నారు. సో నెక్స్ట్ ఏదైనా జాబ్ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అవుతున్నారు. అంటే శాలరీ తక్కువ, కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటి సిచ్యువేషన్లలో జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇండియాలో ఒకలాగా, అబ్రాడ్లో ఒకలాగా. ఇండియాలో ఏంటంటే కొంత ఖర్చు అనేది ఒక 25,000 ఫ్లాటు, 2 bedroom రెంట్, లేకపోతే ఇప్పుడు గచ్చిబౌలి లాంటి ఏరియాలో అయితే చాలా హై ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంట్లో మనకు 40,000, 35,000 ఉంటుంది. అలాంటి పరిస్థితులలో గట్టిగా ఒక 6 months జాబ్ రాకపోతే నెలకి ఒక 50,000 మినిమం ఎక్స్పెన్సెస్ ఎంత లేదన్నా కనీసం ఒక 3 to 4 lakh లేదా ఒక 5 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతమంది దగ్గర ఉంది? అది ఇండియా పరిస్థితి. అబ్రాడ్కి వస్తే
ఒక్క నెల అంటే యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఎక్కడ తీసుకున్నా సరే మీకు ఒక్క నెల జాబ్ లేకపోతే లిటరల్లీ ఒక 3 to 4 lakhs మినిమం ఎక్స్పెండిచర్. అది మినిమం, అది మ్యాక్సిమం కాదు. మ్యాక్సిమం అనేది ఇంకా వాళ్ళ సొంత ఇల్లు ఉంటే ఈఎంఐలు ఉంటాయి, తర్వాత కార్ లోన్లు ఉంటాయి. ఇప్పుడు మంచి రిచ్ కార్ కొనుక్కుంటే దాని తగ్గ ఈఎంఐ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మినిమము ఒక 6 నెలలు గట్టిగా మనము సర్వైవ్ అవ్వటానికి ఫారెన్లో అయితే ఎంత లేదన్నా ఒక 20 to 25 lakhs కంపల్సరీ కావాలి. అద్దెలు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, పిల్లలు స్కూల్కి వెళ్ళటం, దింపటం, తేవటం, కార్ ఇన్సూరెన్స్లు, ఇంకా వేరే ట్యూషన్లకు పంపిస్తే పిల్లల్ని ట్యూషన్కి దానికి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ అంటే హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ బాగా సంపాదించిన వాళ్ళ దగ్గర బాగా సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఫైన్, నో ప్రాబ్లం, 6 నెలలు కాదు 1 year అయినా బతుకుతారు, ఓకే. కానీ అలా ఎంతమంది ఉంటారు? సో ఎంతమంది ఈ సిచ్యువేషన్లో నిజంగా నిలదొక్కుని ఆ టెన్షన్ ఏందే బిందాస్ ఉన్నాం మేము అనుకునే పరిస్థితిలో ఉన్నారు? నాకు తెలిసి 2008లో అనుకుంటా ఒకసారి రెసిషన్ వచ్చిన టైంలో చాలామంది ఇల్లులు ఖాళీ చేసి ఊర్లోకి వెళ్ళిపోయి పల్లెటూర్లలో ఉండి, ఇక అట్లా కొంతమంది బిజినెస్లో సెటిల్ అయ్యారు, కొంతమంది మళ్ళీ వచ్చి జాబులు చేసుకున్నారు. చాలా చాలా అప్పుడు ఎట్లా అంటే ఇక రెంట్లు కట్టడానికి డబ్బులు లేక ఒక 4-5 ఫ్యామిలీలు కలిసి ఒక ఇల్లు తీసుకొని సామాన్లన్నీ ఒక చోట పెట్టేసి వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు. సో అలాగా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే బీభత్సంగా ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెడుతున్నాడు, రేపేంటి అని ఆలోచించకుండా కొంతమంది ఖర్చు పెడుతున్నారు. కానీ దాచుకునే వాళ్ళు ఒక 10%, 15%. కొంతమంది ఏంటంటే మనీ ఓరియంటెడ్గా ఉంటాడు. ఇక వాళ్ళు వేసిన దగ్గర నుంచి వాడు ఆ షేర్లో పెడదామా, ఈ షేర్లో పెడదామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దామా అని వాడు రూపాయిని 10 రూపాయలు, 20 రూపాయలు చేసుకుంటా చేసేవాళ్ళు ఉన్నారు. అదంతా ఒక 5 to 10% ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే జీతం వచ్చింది, ఆ జీతం దానికి సరిపోయింది. కానీ ఎలా వీళ్ళు రేపొద్దున ఒకవేళ జాబ్ పోతే ఎలా అనేది కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ వాళ్ళంతా ఆలోచించడం బెటర్ అండి. అది అబ్రాడ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా. ఎందుకంటే డౌన్ ద లైన్ ఐటీ కెరీర్ అనేది నాట్ గ్యారంటీడ్. మీకు ఎలా అంటే ఇప్పుడు కంపెనీస్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years నుంచి మంచి పని చేస్తున్నాను అనుకోండి, కంపెనీ అప్రిసియేషన్స్ ఇస్తుంది, మంచి మన ఏమంటారు వీటిని, ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ అవార్డులు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు గనక తీసేయాలనుకుంటే సింపుల్గా చెట్టుకున్న ఇలా ఆకుని ఇలా లాగి పడేస్తే మనం ఎంత ఈజీగా పడేయగలుగుతామో అంత ఈజీగా పక్కన పడేయగలరు వాళ్ళు. వార్నింగ్ ఒకటి ఏంటంటే, నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, నువ్వు రిజైన్ చేస్తావా, మమ్మల్ని తీసేయమంటావా. అంటే అక్కడ ఏంటంటే కంపెనీ అయ్యో పాలేదు పోరా, నువ్వు వేరేది ఏదైనా ఎత్తుకోరా అని తీసేస్తే అలాగే నామోషి అనమాట. అందుకని ఏంటంటే మన మీద పెడతారు. మన మీద పెడితే మనంతటా మనం రిజైన్ చేసి వెళ్ళిపోయామన్న పేరు ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా పనిచేస్తా ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ అవార్డులు తీసుకునేవాడు సడన్గా పెర్ఫార్మెన్స్ డౌన్ ఎట్లా అవుద్ది? చాలా చోట్ల చాలా కంపెనీస్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేస్తున్నాం అని ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు. అప్పటిదాకా మంచిగా పని చేసినాడు పెర్ఫార్మెన్స్ ఎలా పోతుంది? సరే, కొంతమంది జెన్యున్గా ఏ ప్రాక్సీ ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, అట్లా వచ్చిన వాళ్ళు, ఇట్లా వచ్చిన వాళ్ళు పెర్ఫార్మెన్స్ లేదు, ఓకే, వాళ్ళ కంపెనీకి యూజ్ గారు అనుకుంటే ఓకే. కానీ రెగ్యులర్గా పని చేస్తూ మంచి ప్రాజెక్టులు చేసిన వాళ్ళని కూడా నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపోతావా, మమ్మల్ని పీకమంటావా అంటే అది చాలా ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ కంపెనీస్కి ఉండేటువంటి ఆప్షన్ అది ఒక్కటే, తీసేయాలంటే. లేదు అంటే ఇంకా వాళ్ళ ఈ లేబర్ రూల్స్, ఆ రూల్స్, ఈ రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అదే ఈ అబ్రాడ్లో ఏంటంటే డైరెక్ట్గా రిడెండెన్సీ అంటారు, రిడెండెన్సీ ఇచ్చేస్తారు, పంపించేస్తారు. వాళ్ళు దేనికి భయపడరు. సో ఒక ఎంప్లాయీని తీసేయాలన్నా భయపడరు, ఒక ఎంప్లాయీని తెచ్చుకోవాలన్నా భయపడరు. కాస్ట్ కట్టింగ్ అనేది ఒక పెద్ద ఇదిగా చూస్తున్నాయి కంపెనీలు. ప్రాజెక్టులు, వీళ్ళకి వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి, బిజినెస్ ఎక్కడ లేదు, రెసిషన్లోకి వెళ్తుంది. రెసిషన్లోకి వెళ్ళినప్పుడు ప్రాజెక్టులు సడన్గా ఆగిపోతున్నాయి. సో ఒక ప్రాజెక్ట్ కనుక అబ్రాడ్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఆగిపోతే దాని మీద పనిచేసేటువంటి బోర్డు అంతమంది రోడ్డున పడతారు, ఆబ్వియస్ అది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మళ్ళీ సడన్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్ అట్లే ఉండిపోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. దాని మీద రిసోర్స్ని ఎన్ని రోజులు కూర్చోబెడతారు అంటే ఒక ఐటీ ఎంప్లాయీ బెంచ్ మీద కనుక వచ్చినట్టుంటే
వాడి ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఊడుతుందో తెలియదు. కొంతమంది ఏంటంటే ఇక వచ్చిన దాంట్లో వచ్చినట్టు ఈ స్విగ్గీలు, జొమాటోలు అంటారు, బయట తిరుగుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, టూర్లకు పోతారు, హాలిడేలకు పోతారు, నెల అయిపోయిందా అక్కడికి కట్. సడన్గా వాళ్ళకు ఒక ₹1,00,000 కావాలి అంటే కిటకిటలాడిపోతారు. మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, కొద్దిగా 1,00,000 ఉంటాయారా అంటారు, లేకపోతే క్రెడిట్ కార్డులు వాడతారు. సో ఇలాగా మనం ఒక టైప్ ఆఫ్ చట్రంలో బతుకుతున్న సమయంలో గనక జాబ్ పోతే పరిస్థితి ఏంటి అనేది చాలామంది ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే కంపెనీకి ఎవ్వడు గ్రేట్ కాదు. ఇవాళ ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఆఫీస్కి వెళ్ళి స్కాన్ చేస్తే మన ఐడి కార్డు పనిచేయకుండా ఉండే ఛాన్సులు కూడా ఉంటాయి. పీకేస్తారు. వాళ్ళకు వద్దు అంటే తెల్లారిపోద్దు నైట్ ఈమెయిల్ ఇస్తారు, డోంట్ కమ్ ఫ్రమ్ టుమారో అంటారు. కాబట్టి గ్యారంటీ లేనటువంటి జాబు మనము కొంత సేవింగ్ సైడ్ ఎంతో కొంత, ఎలాగ ఒక 5,000 10,000 ఏదో ఒక రకంగా ఎంతో కొంత మినిమం బేసిక్ దాచిపెట్టుకునే దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే జాబ్ వచ్చి రాగానే 1.5 2 years అయిపోగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తుంటే ఫ్లాట్లు కొనుక్కోవటము, దానికి అడ్వాన్సులు డిపాజిట్లు పెట్టడము, దట్టు దాని తగ్గట్లు ఫ్లాట్ల రేట్లు పెరిగినాయి, ఇళ్ళ రేట్లు పెరిగినాయి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియకుండా కొనుక్కోవటము, ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే ఓకే, రేపు పొద్దున ఇల్లు కొంటాం మనం, బాగానే ఉంటుంది, 5-6 నెలలు అయిన తర్వాత అప్పుడు జాబ్ వచ్చి, అప్పుడు ఏంటి ఒక 5-6 నెలలు మనం ఈఎంఐ, మళ్ళీ మన జాబ్ వచ్చి గెట్ ఆన్ అయ్యే వరకు ఈఎంఐ కట్టుకోగలగాలి కదా. సో దాంతోపాటు ఈ ఏఐ వచ్చి నిజంగా అసలు పులులు సింహాలు వేటాడితే చూసారా డిస్కవరీ ఛానల్లో, టపా టపా వచ్చి పట్టుకొని తినేస్తుంటాయి చూసారా గుంపులలోకి వెళ్ళి, అలాగా ఘోరంగా తిని పడేస్తున్నాయి జాబులు. అంటే ఇలా ఇప్పుడు నిన్న నేను సత్యనారాయణలది ఒక వీడియో ఒకటి చూసా. ఏఐ కోడ్లో ఉన్నటువంటి బగ్స్ని ఫిక్స్ చేస్తుందంట. అంటే వాళ్ళే డీబగ్ చేసి వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు, మనిషితో పనిలా. ఒకప్పుడు ఒక కోడ్ని ఒకటి టెస్ట్ చేసి ఇందులో బగ్ ఉందని డెవలపర్ చెప్తే, డెవలపర్ మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ టెస్టర్కి పంపిస్తే టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసి ఇంత తతంగం ఉండేది కదా. అంత పెద్ద కోడ్ని ఏఐఏ చదువుకుంటుంది, ఏఐఏ బగ్ ఫిక్స్ చేస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా ఈ ఏఐ తోటి అన్ని సాఫ్ట్వేర్లు లింక్ అయిపోతే ఇంకా డెవలపర్కి కూడా పనిలా, డెవలపర్ కూడా చేసేదేం లేదు. ఇంకా బగ్స్ అదే ఫిక్స్ చేస్తుంది, కోడ్లో తప్పులు అదే కనుక్కుంటుంది, మళ్ళీ రీకోడింగ్ అదే చేస్తుంది. అంటే ఒక సైకిల్ మొత్తాన్ని అదే చేసినప్పుడు టెస్టింగ్ అదే చేస్తుంది. ఇంకా ఏ రకంగా ఐటీ ఎంప్లాయీస్తో పని ఉంటుంది ఫ్యూచర్లో అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకి డేంజరస్ కాలం అయితే వచ్చింది. మిగిలిన జాబులు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ టెస్టింగ్ జాబులు అయితే అన్నీ వెళ్ళిపోయినాయి, ఆటోమేషన్ వచ్చేసింది. ఆటోమేషన్ కూడా, కోడింగ్ కూడా ChatGPTలోకి వెళ్ళి ఒక కోడ్ అడిగితే సెలీనియం కోడ్ మొత్తం ఇస్తుంది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కాపీ చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని సరి చేసుకుంటే అయిపోతుంది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే మనుషులతో పని లేకుండా పోయింది వీళ్ళకి. ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే బ్యాకప్, ఒక 6 months బతకటానికి బ్యాకప్ అనేది మాత్రం అందరూ క్రియేట్ చేసుకోవాలి. సో మీ కామెంట్లు కూడా మీ ఓన్ ఐడియాస్ చెప్పండి. అంటే నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా, లేదు బాగానే ఉంటుంది ఐటీ ఏం ప్రాబ్లం లేదు, పోతే ఇంకో చోట జాబ్ దొరుకుతుంది అంటారా? సో మీ వర్షన్ ఆఫ్ థాట్స్ ఏమున్నాయనేది కింద కామెంట్లో అయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా అందరికీ, అంటే ఒక్కొక్కళ్ళ థాట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను పర్టికులర్ వీడియో చేశాను. ఇందాక కూడా అదే చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.